అందుకే మరణాత దేవుని నామమున సిలువలో ఉన్న విలువైన సంగతులను తండ్రి మనందరకును బయలుపరచి ఆదరించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రభువా, మమ్మలను దీవించుము. ఈరోజు కూడా సజీవుల లెక్కలో ఉంచి మాకు నీ వాక్యమును ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నావు. స్తోత్రములు, వందనములు. ప్రభువా, దీవించుము. మమ్మల్ని నీ తట్టు తిప్పుకొను. నీ గ్రంథంలోని అంతరంగ విషయములను బహిరంగ విషయములను కూడా మాకు బోధించుము. స్తోత్రములు. నీ మహా గొప్ప కృప తోడుగా ఇచ్చి ఘనతయు కీర్తియు ప్రభావమును అందుకొనుమని యేసునామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం అండి, లూకా సువార్త 16వ అధ్యాయం ఉపమానములలో ఒక ఉపమానం చదువుకుందాం. 19 నుండి. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపనార వస్త్రములను ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని గోరాను. అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుట కొనుపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగుననే లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడో నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకు నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానే నేను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా అతడు, తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందురని చెప్పాను. అందుకు అతడు, మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను నేను. దేవుడు ఈ వాక్యంలో నుండి దాచిన మర్మములను తండ్రి మనందరికీ బయలుపరచును గాక. ఆమేన్. అబ్రహాము మరి లాజరు అనే వీరి యొక్క కథ ప్రభు ఉపమాన రీతిగా చెప్పిన కథ. ఉపమానము ద్వారా ప్రభు బోధించేవాడు. బోధ సులువుగా అర్థం అవడానికి, ప్రభు యొక్క అంతరంగం బయలుపడడానికి ఈ ఉపమానాలన్నీ కూడా ప్రభువు తన బోధలో ఉపయోగించుకున్నారు. ఇందులో మర్మములు కూడా ప్రభు దాచి ఉంచాడు. కథ చాలా చిన్నదే కానీ కథలో ఉన్న సంగతి మాత్రం చిన్నది కాదు. ఇందులో దేవునికి వేదన కలిగించే విషయాలు ఉన్నవే. మానవులమైన మనము, మరి బ్రతకగోరిన మనము, భూలోక జీవితం అనుభవిస్తున్న మనము, మరి మరణానంతరం ఎలాంటి బ్రతుకుతామో, ఆత్మకు మరణం లేదు కదా. శరీర మరణం ఉన్నదే, ఆత్మకు మరణం లేదు. అందుచేత ఆత్మ జీవితంలో ఎలా ఉన్నామో ఆ సంగతిని చెప్పడానికి ప్రభువు మృతుల సంగతి, మృతులైన వారి ఆత్మల సంగతి ప్రభు బయలుపరిచారు. మనం సామాన్యంగా భూలోకంలోని సంగతి మాత్రమే ఎరుగుదాము.
భూలోకం తర్వాత ఆత్మల సంగతి ప్రభు దృష్టిలో ఉన్నది గనక ప్రభు దాన్ని ఆత్మల కాపరి అయిన ప్రభు దానిని చూస్తూ ఉన్నారు. ఇందులో 2 చరిత్రలు వ్రాయబడి ఉన్నవి. ఒక చరిత్ర మరి ధనవంతుని యొక్క చరిత్ర, మరి ఒక చరిత్ర పేద లాజరైన కుష్ఠరోగి యొక్క చరిత్ర. ఎవరైనా భూలోక జీవితం వినాలంటే ధనవంతుని యొక్క చరిత్రే వినడానికి, జీవించడానికి బాగుంటుంది. అన్ని కలిమి సంపద ఉన్నదే గనుక ధనవంతుడు మరి అన్నీ అనుకున్న ప్రకారంగా చేసుకోగలడు. ధనాన్ని బట్టి, ఆదాయమును బట్టి, పంటలను బట్టి, పనివారిని బట్టి వారు పైకి రాగలరు. అన్నీ బాగున్నాయి. కానీ ఈ పేద లాజరైన కుష్ఠరోగి వలె ఉన్న ఈయన తినడానికే లేదు, తాగడానికి లేదు, ఉండడానికి లేదు గనక అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఇతనికి కుక్కలు వచ్చి కురుపులు నాకడం అనేది మరి అతని జీవితంలో ఉంది. చాలా విచారమే. అయినప్పటికీ ఇప్పుడు ఇద్దరికీ మరణం వచ్చింది. ధనవంతుని మరణం ఉంది, లాజరు యొక్క మరణం కూడా ఉన్నది. కానీ వారు వెళ్ళిన స్థలాలు వేరుగా ఉన్నాయి. ధనవంతుడు వెళ్ళిన స్థలం చూడండి, అతను చెప్తున్నాడు, అబ్రహామా, నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాను. ఇదిగో ఇది ధనవంతుని యొక్క ఆత్మీయ జీవితం. భూలోక జీవితం ఎలాగైనా గడిచిపోయింది, మరణంతో ఈ లోక జీవితం అయిపోయింది. కానీ ఆ తర్వాత జీవితం సంగతి ధనవంతుడు అబ్రహామును చూచి చెప్తున్నాడు. అబ్రహాము పైన వేరొక లోకంలో ఉన్నాడు. ఇతను అగ్ని జ్వాలలతో, వేడి మంటలతో కాల్చబడుతూ ఉన్న స్థలంలో ఇతనున్నాడు. కనుక లోకాలే వేరైపోయినాయి. లోకాలు వేరైపోయినాయి గనక ఏ లోకంలో ఏమున్నది అనేది మనం చూడాలి. ప్రభు ఎలా చెప్తున్నారు అని అంటే, మీరు ఈ లోకంలో జీవించినంతకాలం నాతో ఉండి నా శిలువ రక్తంతో కడగబడితే, మీరు నా యందు జీవిస్తే అప్పుడు మీరు మహిమలోకంలోనికి వస్తారు, మహిమలోకంలో నాతో ఉంటారని ప్రభువు చెప్తున్నారు. ఈతను వినటానికి కూడా టైం లేదు. ఆస్తి ఎక్కువ, పని ఎక్కువ, హోదా ఎక్కువ. అందుచేత అతనికి ఈ లోకంలో నుండి బయటికి వెళ్ళిపోయి వరకు కూడా, మరణం వరకు కూడా ఆత్మీయ సంగతులను గ్రహించడానికి, వినడానికి సమయం లేకపోయింది. అయినా మరణం తప్పుతుందా? వినినా తప్పదు, వినకపోయినా తప్పదు. అందుచేత టైం వచ్చింది, మరణం వచ్చింది. ఆ మరణంలో ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఇది భూలోకంలో చాలా ఘనంగా జరిగింది. కానీ అతని ఆత్మీయ జీవితం భయంకరంగా ఉంది. నరకయాతన అంటారు, యాతన పడుచున్నాను అని అంటారు. ఆ మాటకు అర్థం ఏంటంటే శాంతి లేదు, నెమ్మది లేదు అని అర్థం. మరి శాంతి నెమ్మది లేకపోతే ఎవరిస్తారు అది? మనకి భూలోకంలో అయితే ఆ ఇంటికి తిరిగి ఇలా ఉందని చెప్పుకుంటాం, ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి విన్నవించుకుంటాం. కానీ ఇక్కడ అది లేదు కనుక అందుచేత అతను అబ్రహాం అంటే పితామహుడు గనక ఆ పితామహుని యొక్క మాటల్లో ఈ ధనవంతునికి తండ్రి అని పిలుస్తున్నాడు. అంటే అబ్రహాం సంతానంలో నుండి వచ్చిన వాడని అర్థం అన్నమాట. ఈ దగ్గర బంధుత్వం ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఈ ధనవంతునికి కూడా తండ్రే. అయితే ఈ ధనవంతును అబ్రహామును తండ్రిగా పిలుచుకుంటున్నాడు గనక మరి ఇశ్రాయేలీయుడని మనకు అర్థమవుతుంది. దేవునికి సంబంధి దగ్గర వాడు. మేము శరీరమును బట్టి యేసు ప్రభువుకు దగ్గర వారము, అబ్రహాముకు దగ్గర వారము, మేము యూదులము, మేము ఇశ్రాయేలీయులము, దేవుని పిల్లలము అని చెప్పుకోవడానికి వీలైన మనిషి గనక ఈయన మార్పు పొందాల్సిందే కదా.
దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే కదా, అబ్రహాం ఉన్న చోట ఉండవలసిందే కదా. దేవుడు మా దేవుడు, గ్రంథం మాది, దేవాలయం మాది. కాబట్టి మేము దేవుని దగ్గరే ఉంటామని చెప్పుకునే వీరు ఉండలేకపోతున్నారు. చెప్తున్నాడు ఆయన. అది పాతాళ లోకము. ఇప్పుడు ఈ ధనవంతుడు వెళ్ళిన లోకము పాతాళ లోకము, అనగా చీకటి లోకము, యాతన పడే లోకము, పాపము అనుభవించే లోకం. గనుక పాపం చేసినప్పుడే కాదు కానీ మరణానంతరమును కూడా మనం అనుభవించవలసి వస్తుంది అన్నమాట. అందుచేత ప్రభు చెప్పాడు మారు మనస్సు పొందమని. అప్పుడు అతను చూడగానే అతని ఇంటి దగ్గర ఆకుల్లో పడేసిన భోజనం తిన్న లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకుని చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ భూలోకంలో దరిద్రం అనుభవించాడు, ఆ దరిద్రం అతని దగ్గర లేదు. ఈ భూలోకంలో అనారోగ్యములు బలహీనతలు అనుభవించాడు, మరణానంతరం ఏమీ లేవు. సంతోషం ఉంది. ఆ సంతోషమును బట్టి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడు, ఆ సంతోషంలో సమాధానంలో ఉన్నాడని ఈ ధనవంతుడు చూశాడు. చూడడం వరకు బాగానే ఉంది కానీ అతను కేకలు వేశాడు. ఆ కేకలు ఏదంటే, నన్ను అక్కడికి తీసుకెళ్ళిపోమ్మని. నేను అగ్ని జ్వాలల్లో మండిపోతున్నాను. అతని వేలు కోన ముంచి ఒక్క చుక్క నీరు నా 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 మంట తగ్గడానికి, నా యాతన తగ్గడానికి, నా అగ్ని ఆరడానికి ఒక్క చుక్క నీరన్నా పోయించమని చాలా అడిగాడు. కానీ అది సాధ్యం కాలేదు. అబ్రహాం కుదరదని చెప్పాడు. అందుచేత మరి విన్నపం వినబడలేదు. మనిషి మారు మనసు పొందకపోతే మరి మనిషి ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఇతని యొక్క జీవితం కనపడుతుంది కదా, పాతాళ లోకము. పాతాళ లోకం యాతన కలిగిన లోకం, శాంతి లేని లోకం, కలహాలున్న లోకం, పాప దుర్గంధం ఉన్న లోకం, పాపమును అనుభవించే లోకం. అంచేత ఎవ్వరూ కూడా పాపం ఉన్న ఆ లోకానికి వెళ్ళకూడదు. ఇది ఇక్కడ దేవదాసయ్య గారు ఒకసారి మాట్లాడుతూ, భూలోకంలోనంట కుంకుడు గింజంత విసుగుదలు ఉంటే పాతాళ లోకం వెళ్ళాక తాటికాయ అంత అవుతుందంట. ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. అందుచేత ఎక్కువయ్యే ఆ చిన్న విసుగుదల గురించి చెప్పారు. ఆ విసుగుదల కుంకుడు గింజ అంత ఉంటేనే ఈ భూమి మీద బతకలేకపోతున్నాం. ఇసుక్కుంటాం వస్తున్నాను మనం. ఆ ఇసుక్కుంటాం వల్ల మన పక్కనున్న వాళ్ళకి కూడా నెమ్మది ఉండదు. అత్తమాను విసుక్కుంటుందని ఉండబుద్ధి అవ్వదు. కానీ అదే తాటికాయ ఎంత ఎక్కువైతే ఎంత కష్టం. అందుచేత భూమి మీద ఉండగానే మనిషి మారు మనసు పొందాలి. 3 లోకాల చరిత్ర కనబడుతుంది. మొదటి లోకం భూలోకం, రెండవ లోకం పాతాళ లోకం, మూడవ లోకము అబ్రహాము రొమ్మున ఆనుకున్న ఆ పరదైసు పరలోకము. కనుక ఇక్కడి నుంచి అక్కడికి చూస్తానికి కళ్ళు కనపడుతున్నాయి. అబ్రహాం కనపడుతున్నాడు, లాజరు కనపడుతున్నాడు, అతని కేకలు కూడా వినపడుతున్నాయి. కానీ అక్కడికి ఇక్కడికి ఎంత తేడా అంటే, ఇక్కడున్న వారు యాతన అనుభవించాలి, తప్పదు, దాన్ని ఎవరు తీసేయలేరు. భూమి మీద అయితే తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు ఉంటాయి, కానీ చనిపోయిన తర్వాత ఏది పనిచేయదు. మరి ఏది పనిచేయదు కనుక మనం అనుకుంటాం, ఇది ఏంటి, నేను భూమి మీద ఉండగా చాలా రకాలుగా తప్పించుకున్నాను కదా, పాతాళం వెళ్ళాక కూడా దేవుడికి టోకరా వేయొచ్చు, దేవుడిని కూడా తప్పించుకు తిరగొచ్చు అని అనుకుంటారు. ఎన్నటికీ కాదు. కనుక మన పాపం మన మీదే ఉండి, మన పాపం మనల్నే యాతన పెట్టి, మన పాపం మనల్నే కాల్చేసి, మన పాపం మన మాట వినకుండా చేసే రోజు పాతాళ లోకంలో ఉంది. అది అనుభవించడం చాలా కష్టమని మరి ధనవంతుడు ప్రాధేయపడ్డాడు. తన కొరకే కాదు, తనలాగా బ్రతికే వారి కొరకు కూడా ప్రాధేయపడ్డాడు. భూమి మీద ఇలాంటి బ్రతుకు కలిగిన వారు చనిపోయిన పిమ్మట పాతాళ లోకంలోనికి వెళ్ళి ఎలాంటి యాతన పడుతూ ఉన్నారో అది యేసు ప్రభువు తన ఉపమాన రీతిగా బోధించిన బోధలో కనబడుతుంది. లాజరు విషయానికి వస్తే, అబ్రహాము రొమ్మున ఆనుకుని సంతోషంగా ఉన్నాడు. భూమి మీద ఎంతో కష్టపడ్డాడు, మనస్సు కరిగింది. యాతన వలన, బాధ వలన, జబ్బు వలన, పేదరికం వలన, మనుషులకు ఇష్టం లేకుండా బ్రతికినందువలన అతని మనసు
చాలా దిగజారిపోయింది. అతనికి ఇతనికి తేడా ఏంటంటే, నేను గర్విష్ఠుడుగా బ్రతికిన ధనవంతుడను, అదే సాగుతుంది అనుకున్నాడు. కానీ ఈ లాజరు ఏమీ తెలియని బలహీనుడు, అభాగ్యవంతుడు. అతనికి ఇలా జరుగుతుందని తెలియదు గనక మరణం ఇప్పుడు మనిషికి మార్గమును చూపించేది అయి ఉన్నదే. పాతాళలోకం వెళ్ళాలా, పరలోకం వెళ్ళాలా? పాతాళలోకం వెళితే పడే అతనేంటి? అప్పుడు మారు మనసు పొందడానికి వీలవుతుందా? మార్పు పొందడం ఎంత కష్టం చెప్పాను కదా. అయ్యగారు చెప్పారని చెప్పి అవదాసయ్య గారు చెప్పారు. కుంకుడు గింజంత విసుగుదల భూమి మీద ఉంటే పాతాళలోకం వెళ్ళాక తాటికాయ అంత అవుతుందంట. ఈ కుంకుడు గింజంత ఉన్న దాన్నే మనం గెలవలేనప్పుడు తాటికాయ అంత అయితే ఎలా బ్రతుకుతాం, ఎలా గెలుస్తాం? గనక ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు. చిన్నదిగా ఉన్నప్పుడే భూమి మీద కష్టపడితే మార్పు పొందడానికి వీలవుతుంది. అందుచేత కొన్ని కష్టాలు దేవుడు మనకి రానిచ్చినప్పుడు ఆయన ప్రేమను బట్టి, దయను బట్టి ఎదరి భవిష్యత్తు జీవితంలో ఆ యాతన పడకుండా ఉండడం కోసం దేవుడు మనిషికి టైం ఇస్తున్నాడు. ఆ టైంలో మనం మార్పు పొందడానికి ఎంత టైం ఇచ్చినా వృధా చేసుకుంటామే తప్ప ఆ టైంను వాడుకోలేకపోవడం అనేది మనిషి చులకన భావం. పర్వాలేదు, అన్ని పాపాల కంటే గొప్ప పాపం నామకార్థమైన పాపం. పర్వాలేదు, ఇది పర్వాలేదు, ఏది పర్వాలేదు అనుకోవద్దు. ప్రతిదీ ఖచ్చితంగా తీసుకోవాలి. మనం ధనవంతుని జీవితంలో చూసినప్పుడు పర్వాలేదులే అనుకున్నాడు, ఇప్పుడు పర్వాలేదు అనుకుంటానికి వీల్లేదు, కేకలేస్తున్నాడు. పాతాళ లోకంలో కేకలు, ఏడుపులు, మరి బాధలు ఉంటాయని మనం తెలుసుకోవాలన్నమాట. మనం ప్రభువుని అడిగితే ఒకసారి చూపించేది ఎలా ఉంటుందో అని అడగండి. భూమి మీద ఉండగానే మరి పాతాళ లోకంలో చనిపోయిన వారి ఆత్మలు ఎంత యాతన పడతాయో, మార్పులు రాదు. చూడండి, పచ్చి కొండ కాల్చక ముందు పచ్చిగా ఉంటుంది కనుక దాని రూపం మారడానికి వీలవుతుంది, అది మట్టి అవుతుంది. కానీ కాల్చిన తర్వాత మట్టి అవ్వదు, అది చిల్లపెంకు అవుతుంది. మట్టిలో మట్టి కలవదు, ఇంకా చిల్లపెంకు కలుస్తుందా? అలాగే మరణానంతరం మన ఆత్మీయ జీవితం గట్టిపడిపోద్ది. ఎందులో ఊరిపోతున్నామో, ఎందులో ధ్యానిస్తున్నామో అందులోనే ఉండిపోతాం. ఇది ప్రభువుకు బాధ. నువ్వు దేవుని బిడ్డవు గనక, దేవుడు చేసుకున్న బిడ్డవు గనక, నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన నీకోసం ఎంత బాధపడతాడో. ఆయన బాధపడకపోతే మరి శుక్రవారం చనిపోయిన పిమ్మట శనివారం అదృశ్య లోకంలోనికి దిగిననియు అని అపొస్తలుల విశ్వాస ప్రమాణంలో మనం చెప్పుకుంటా ఉంటాం. అదృశ్య లోకంలోనికి దిగిననియు అని మాట దగ్గర మనం అదృశ్య లోకం అనగా పాతాళ లోకానికి దిగడం అని ఉంది కాబట్టి ఆయన దిగాడని, ఆ లోకంలో ఉన్నవారికి కూడా ఆయన కనబడ్డాడని అక్కడ మనం చూస్తున్నాం. మరి ఎంత పని ఉంటే ఆయన శుక్రవారం పని భూలోకంలో, శనివారం పని పాతాళ లోకంలో, పునరుద్ధానం యొక్క పని మహిమ లోకంలో ఉండడం కొరకు ఆయన ఈ చరిత్ర వ్రాయాడు. శుక్రవారం, శనివారం, ఆదివారం, మనిషికి 3 రోజులు ఉన్నాయి. శుక్రవారం అనగా మరణం వరకు ఉన్న మన బ్రతుకు, శనివారం అనగా మరణానంతరం మన బ్రతుకు, ఆదివారం అనగా మహిమలోకం యొక్క బ్రతుకు. గనక ఈ బ్రతుకులో మనిషి ఖచ్చితంగా మారవలసి ఉన్నదే. మార్పు తప్ప వేరొక దారి లేదు. మనస్సును దేవునికి ఇవ్వండి, వాక్యం వినండి. వాక్యం వినినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు గనక, దేవుడు మీకు కనబడి ఆయన పరిశుద్ధమైన పనిని మీకు అప్పగిస్తాడు గనుక అప్పుడు మీరు ఈ లోకాల చరిత్రను తెలుసుకోగలుగుతారు. తెలుసుకుంటాం వల్ల వచ్చే లాభం ఏదంటే, మార్పు పొందడానికి మనస్సును దేవుడికి అప్పగిస్తారు. మీరు మార్పు పొందకపోతే మీరు ఎవరైనా సరే, ఈ ధనవంతునికే గతి లేదు, మనకు గతి వచ్చిందా? ఆయన మనవి నీళ్లు చుక్క దొరకలేదు కాదు కదా, ఆయన అన్నదమ్ముల కొరకు ఆశ్రయించాడు. నువ్వు లాజర్ను ఒకసారి పంపు, మృతులలో నుండి ఒకడెళ్ళి బోధిస్తే వింటాడని. అప్పుడు మోషేయు ప్రవక్తలను అక్కడున్నారు.
మోషే అనగా ధర్మశాస్త్రము, ప్రవక్తలు అనగా మిగిలిన ప్రవక్తలు వ్రాసిన గ్రంథములు. దేవాలయం ఉంది, బోధకులు ఉన్నారు, మరి బోధించే వాక్య గ్రంథం అన్నదే. అది చెప్పితేనే వినాలి. కానీ చనిపోయిన వారిని చెప్పినంత మాత్రం చేత వారు మారు మనసు పొందరు అని ప్రభువు చెప్పిన మాట కనపడుతుంది. అందుచేత భూమి మీద ఉండగా బోధను నిర్లక్ష్య పెట్టవద్దు, ప్రభువు మాటను వినకుండా ఉండొద్దు. ఎందుకంటే పాతాళ లోకము ఇంత భయంకరమైనది. అక్కడ నీ మంచితనం పనికిరాదు, కానీ మార్పు పనికొస్తుంది. దేవుని తట్టు తిరిగి ప్రభువాని బతిమాలుకుని ఆయన శిలువ రక్తంలో మీ పాపములన్నిటినీ కడుక్కొని సిద్ధపాటు కలిగి ఉంటే అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్తారు. గనక మనిషి దేవుని దగ్గరికి వెళ్లకుండా ఇంకెక్కడికి వెళ్ళినా శాంతి ఉండదు. పాతాళ లోకమునకు ఈ చెడిపోయిన ఆత్మలు, వాక్యం వినని ఆత్మలు, బోధ వినని ఆత్మలు, మార్పు రాని ఆత్మలు అనేక మంది బోధిస్తారు, కానీ వారు మారరు, మనసు దేవునికి ఇవ్వరు. అలాంటి వారు కూడా బోధించినంత మాత్రం చేత వెళ్ళిపోరు. దేవుని దగ్గర మరి బోధ వినిన వారు వెళ్తారు, కానీ బోధించిన వారు వెళ్ళరు. కారణం ఏంటంటే మార్పు పొందలేదు కనుక. మనిషికి మార్పు ఎంతో అవసరం. తప్పకుండా వినండి. మన చెయ్యి పైన ఉంది కదా, మన మాట నెరవేరుతుంది కదా అని అనుకోవద్దు. మనకు మాట నెరవేరితే ఈ భూలోక జీవితమే, ఇది కొంతకాలమే ఉంటుంది. మరణం ఎప్పుడొస్తుందో మనకు తెలియదు. అందుచేత ప్రభువు ముందుగానే జాగ్రత్త పడమని ఈ వాక్యమును మనకు ఆయన బోధిస్తూ ఉన్నారు. ఎంత బోధ విన్నా పక్కన పెట్టేస్తున్నారు. ఈ కాలం అలా ఉంది. బోధకు విలువ లేదు, దేవునికి విలువ ఇవ్వడం లేదు. పైగా యేసు ప్రభువులో కూడా తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఎంత భయంకరము! తప్పు లేని ఆయనకి తప్పు కడుతున్నారు. ఎంత విచారము! ఇంకేం మారుతారు? ఎక్కడికి వెళ్తారు? వారి మార్పు పొందకపోతే దేవుని దగ్గర స్థానం ఏముంటుంది? పరలోకం వెళ్తే మాత్రం సంతోషంగా ఉండగలరా? పరలోకాన్ని కూడా నరకంలా మార్చుకుంటారు. గనక మనం ఎక్కడున్నప్పటికీ సంతోషించాలంటే యేసు ప్రభువులోనే నిలబడాలి. మన ఇల్లు పరలోకం వలె ఉండాలంటే మన ఆశలు దురాశలై ఉండకూడదు. దేవుని వైపు తిరిగి ఆయనను, ఆయన వాక్యమును, ఆయన శిలువను గ్రహించిన వారు మరి ప్రభు దగ్గరికి వెళ్తారు. గనక దేవుని పిల్లలారా, దేవుని వాక్యంలో ఉన్న సంగతులను గ్రహించి ఆయనలో నిలబడి ఆయన యందు వాక్యమును అందుకునే భాగ్యము తండ్రి మీకందరకును దయచేయునుగాక. ఆమేన్. వారికి మాకు మధ్య అగాధం ఉంది అని అబ్రహాం చెప్పాడు. ఆ అగాధం అవిశ్వాసమే, నమ్మలేకపోవటమే, మార్పు లేకపోవటమే, దేవుణ్ణి చూడలేకపోవటమే. గనక అగాధం ఉంది. ఆ అగాధం దాటాలంటే మన విశ్వాసం దాటాలి. ఆ అగాధం దాటాలంటే మార్పు కలిగిన జీవితం కలిగి ఉండాలి. గనక అలాగుండే భాగ్యమును తండ్రి మీకు అందరకును దయచేయునుగాక. ఆమేన్. ప్రభువా దీవించి కృప చూపించి నడిపించి ఆదరణ దయచేయము. స్తోత్రములు, వందనములు. కృప యొక్క కాపుదల దయచేయము. మా తండ్రి నీ వాక్యం విని ఆ వాక్యంలో నుండి నీ భాగమును అందుకునే మహిమ దయచేయము తండ్రి. స్తోత్రములు, వందనములు, నమస్కారములు. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరిచి ఆదరణ దయచేసి ఘనత నందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ నిరంతరం మనందరం కలిగి ఉండవు గాక. ఆమేన్. అందరికీ మరణాలు.